అత్యంత విషాదాంతంగా ముగిసిన పాట్నా గాంధీ మైదానంలో జరిగిన రావణ దహనం కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మందికి పైనే ప్రజలు హాజరు కాగా బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ వేడుకలు ప్రారంభించారు. 60 అడుగుల రావణుడి ప్రతిమ సహా అతడి సోదరుల ప్రతిమలు దహనం చేసిన ఈ కార్యక్రమం ప్రజల కేరింతలు ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. ప్రజలు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో అనూహ్య ఘటన. ఇళ్లకు పయనమైన వారు కొందరు ఎగ్జిబిషన్ రోడ్డు వైపు, మరికొందరు కార్గిల్ చౌక్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట మొదలవగానే కొందరు యువకులు పారిపోండి పారిపోండంటూ గట్టిగా కేకలు వేయడంతో మహిళలు, చిన్నారులు దిక్కుతోచని స్థితిలో కింద పడిపోయారు. జనం వారిపై నుంచి పరిగెత్తడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు శవాలు, మరోవైపు ప్రాణాలు రక్షించుకునేందుకు పరిగెత్తిన వారు వదిలేసిన పాదరక్షలు చెల్లాచెదురుగా పడి తొక్కిసలాట జరిగిన ప్రాంతం హృదయ విదారకంగా మారింది. There was too much rush at the gate at Gandhi Maidan near Ram Gulam Chowk, and so much of rush, there was push and pull, and due to this there was a stampede kind of situation where people have run over the women and children. We are making all possible arrangement for the treatment. Our doctors teams are totally engaged for the treatment. I am very hopeful we will be able to save the life of the remaining people. ఈ ఘటనలో గాయపడిన 26 మందిని హుటాహుటిన పాట్నా వైద్య కళాశాల PMCH కు తరలించి వైద్యం అందిస్తున్నారు. 50 మంది వైద్యులతో కూడిన బృందం వారికి అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స అందిస్తోంది. మృతదేహాలను కూడా PMCH కు తరలించారు. మృతులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని, తర్వాత వారిని వారి కుటుంబీకులకు అందిస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆప్తులు కనిపించగా తమ వారి కోసం ఆసుపత్రికి తరలివచ్చిన వారితో అక్కడి వాతావరణం గంభీరంగా మారింది. అటు కళ్లెదుటే తమ వారు ప్రాణాలు కోల్పోవడం చూసిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ పోలీసులపై తిరగబడ్డారు. గాంధీ మైదానం నుంచి బయటికి వెళ్లే ప్రాంతంలో ట్రాఫిక్ ను నిరోధించేందుకు పోలీసులెవరూ లేకపోవడమే తొక్కిసలాటకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనకు దిగారు. ఎగ్జిబిషన్ రోడ్డు వద్ద పైవంతెన నిర్మిస్తున్న కారణంగా రహదారి ఇరుకుగా మారడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనాలు వేస్తుంటే కరెంటు తీగలు మీద పడటంతో తప్పించుకునే ప్రయత్నంలో జనం తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సరైన విద్యుత్ దీపాలు లేక చీకట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో తొక్కిసలాట జరిగిందని మరికొందరు అంటున్నారు. ఇరుకైన దారిలోనే జిల్లా పోలీసుల వాహనాలు, VIP వాహనాలను పార్కు చేశారని, ప్రమాదానికి ఇది కారణమేనని మరికొందరు చెబుతున్నారు. అధికారులు మాత్రం విచారణ తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని ముక్తాయిస్తున్నారు. ఇక గాంధీ మైదానానికి మొత్తం 11 గేట్లు ఉండగా జనం బయటికి వెళ్లేందుకు 2 గేట్లను మాత్రమే తెరవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీకి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. ఆ తర్వాత మాంఝీకి ఫోన్ చేసి మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన బీహార్ ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని తెలిపారు.